ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ టైం అనమాట. బ్రేక్ టైంలో మనము టీలు తాగొచ్చు, కాఫీలు తాగొచ్చు, నీళ్ళు తాగొచ్చు, ఫ్రూట్స్ తినచ్చు, స్నాక్స్ తినచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అందుకని అఖిల్ నీళ్ళు తాగుతున్నాడు. మీ లంచ్ అయిపోయిందా? మేము లంచ్ అయిపోయాక స్టార్ట్ చేసినాం. ఊరికే నేనే గెలుస్తా. చూద్దాం ఎవరం ఫైనల్గా ఎవరం గెలుస్తాము. నాయి 2 లోపల ఉన్నాయి, నీది ఓన్లీ ఒకటే లోపల. అట్లా ఏం లేదబ్బా, లోపలికి పోయినాం కదా అనేసి విన్ అయితే మనం ఏం లేదు, గుర్తుపెట్టుకో. అంటే లోపల ఇప్పుడు ఒక నిమిషం నేను చెప్తా చూడు. నువ్వు దీని బ్యాక్ సైడ్ ఉంటే లోపలికి వచ్చావు కదా, ఇప్పుడు దీంట్లో కోవాలని ఇదంతా తిరిగి ఇక్కడికి వచ్చి ఇట్లా లోపలికి పోవాలి. ఓకేనా? అంటే నేను ఇక్కడికి వస్తే నువ్వు చంపొచ్చా? చంపచ్చు. గద్దె లోపల ఈ బాక్సెస్ లో కూడా చంపచ్చు. ఈ క్రాస్ బాక్సెస్ లో చంపలేము, ఎక్కడ లోపల సేఫ్ ప్లేస్ అనమాట. ఈ ఖాళీ బాక్సెస్ ఉన్నాయి చూడు, ఆ ఖాళీ బాక్స్ అంటే నువ్వు కూడా సేమ్ ఇదేనా అందరికి ఎండింగ్ ఇదేనా? అందరికి అదే, దాన్ని ఇంట్లో పోవడం అంటారు. అంటే ఇప్పుడు ఇట్లా అని పోయి ఇట్లా పోవాలి. నువ్వు అట్లా పోతావు, నేనేం చేసి ఇప్పుడు ఇట్లా పోయినా కదా లోపలికి, ఇట్లా ఉంచిపోయి ఇట్లా వచ్చి ఇట్లా పోతావు. ఓకేనా? నా క్రాస్ బాక్స్ అమ్మ మమ్మీకి మంచి దగ్గరకు ఉంది, ఇట్లా వంగని ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు నేను నా బాక్స్ క్రాస్ బాక్స్ ఉంది కదా, ముందర నుండి లోపలికి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ముందర నుండి లోపలికి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ముందర నుండి లోపలికి. ఓకేనా? ఇప్పుడు నాకు ఎంత పడితే నేను చచ్చిపోతుంది? 1 2 3 4 5 అంటే నాకు చెమ్మ 1 పడాలి, 3 పడ్డది. గట్లా మనం 3 పడ్డప్పుడు మాత్రం లోపల పెట్టుకోవద్దు, గుర్తుపెట్టుకో. బయట కాయిన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టేసేనా? ఫస్ట్ చేసినాక పెట్టేసుకోవాలి, అన్నీ ఒకసారి వేసేసి పెట్టుకోవాలి. మధ్యలో మధ్య దాహం అయితే ఉంది కదా. 6 ఆడు నేనే విన్నవ్వాలి. ఈరోజు మన ఇంట్లో లంచ్ కర్రీ ఏంటి గుర్తుపట్టినామా? మా అవన్నీ అడిగినాం అనమాట. ఈరోజు మటన్ కర్రీ, తలకాయ కూర 2 బౌల్స్లో పెట్టేసి దాంట్లో మటన్ కర్రీ ఏది, తలకాయ కూర ఏది అంటే 3 కలర్ని బట్టి గుర్తుపట్టినా అని చెప్పిండు. నేను మటన్ కర్రీలో పూలు బొక్క వస్తుంది నాన్న, నార్మల్ దాంట్లో అయితే పూలుగు బొక్క ఉన్నట్టు, నేను దాంట్లో కూడా ఉంటుందేమో అనుకున్నామ్మా అని చెప్పాను అనమాట. కాదు, మీరు ట్రిక్ చేయడానికి పెట్టచ్చు, ట్రిక్ చేయడం కోసం పెట్టొచ్చేమో అన్నాడు అనమాట. ఒక్కటి కన్ను బగ్గుడ్డు అట్లా సేవ్. 3 1 2 3 అమ్మమ్మ. నువ్వు ఈడెందుకు వస్తున్నావు? ఇక్కడ ఉన్నా కదా, స్టార్టింగ్ కదా అది. ఒకటి నన్ను చంపేసినావు కదా, ఒకటి దీన్ని చంపుదాం గదే పెట్టేసి. నాకు 4 పడవే, 3 1 2 3 దాని లోపల తీసుకుపో. 1 2 3. ఎప్పుడైనా సేఫ్ ప్లేస్ ఎక్కడ ఏ కాంటో చూసుకోవాలన్నమాట. 1 అయ్యో ఇప్పుడే అనుకున్నా ఇట్లా అనడం ఈజీగా ఉంది కింద పడిపోకుండా అని. నేను అనుకున్నానుగా, అనుకున్నదే తడువు. ఫస్ట్ అది గిరికి వస్తావు, అష్టం అనుకో. ఈ క్రాస్ బాక్స్కి ఆపోజిట్ క్రాస్ బాక్స్ 8 అవుతుంది, అంతే. కౌంటింగ్ అవసరం లేదు. ఓకేనా? చెమ్మ అనుకో, పక్కన దానికి 3 ఇరికి పెట్టేసుకో. 3 1 2 3. అమ్మ లోపలికి వెళ్ళిపోవాలి, లేకపోతే నేను 2 సేఫ్ ప్లేస్లో ఉన్నా. 3 1 2 నీ 2 లోపల ఉన్నాయి, నీ వెళ్ళగా నాయి 3 లోపల ఉన్నాయి. పిల్లల ఆతి గేమ్ కన్ను, ఏ కన్ను దొక్కిన కన్ను. ఎందుకు గేమ్ ఏంది? పిల్లలు ఆడితే మస్తు మజా వస్తుంది. నేను ఇది పెట్టినా, నువ్వు అది పెట్టినావు, నువ్వు చీటింగ్ చేసినావు, నేను అటు పోయినా నువ్వు ఇది తీసేసి అది పెట్టినావు. అదే చీటింగ్ చేసినావు అని మాట్లాడుతూ ఉంటారు కదా. మనం ఇట్లా చీటింగ్ చేసేది ఉండదు. నువ్వు చీటింగ్ చేసావా? చెయ్యవు. నేను చీటింగ్ చేయను. చేసావా? స్మైల్ ఇచ్చినావు అంటే చెయ్యగాని కానీ అంటే చేస్తావు అన్నట్టే కదా. కాదు కానీ అన్న 1 మా వాడు చీటింగ్ ఏం చేయరు కానీ అందరికి ఇట్లా చీటింగ్ చేసినట్టు అనిపిస్తుంది కదా. నువ్వే చెప్పేది ముందు అంతా. ఏం నువ్వు చీటింగ్ చేస్తావునా? అమ్మ అన్నీ ఒక్క దగ్గర ఉన్నాయి అబ్బా, 4. ఇప్పుడు నేను దెబ్బ లోపలికి పోవాలి. నేను ఇప్పుడు ఒక్కటి ఇట్లా అంతే కదా, ఇట్లా అని పోయి ఇటు మళ్ళీ ఇటు నుంచే పోవాలి.
నువ్వే తొందర లోపలికి పెట్టేస్తున్నావు కదా ఇంట్లో. 2 2 ఇంకా సేఫ్ ప్లేస్ నుంచి ఇంకా సేఫ్ ప్లేస్ 2 3 ఇప్పుడు ఉందబ్బా. గిది పెట్టుకో. ఒకవేళ నువ్వు ఇది పెట్టుకున్నావు అనుకో 3 నాకు ఛాన్స్ ఉంటుంది. నాకు 3 పడ్డా పోతుంది, 1 పడ్డా పోతుంది. ఓకేనా, నాకు 2 ఛాన్సెస్ ఇవ్వద్దు. నువ్వు ఓన్లీ 1 ఛాన్స్లో ఉన్నాం అనుకో హ్యాపీ కదా. అర్థమైంది మమ్మీ చెప్పింది. మళ్ళీ ఐడి కోసం మళ్ళీ తిరగాలంట. ఎందుకు తిరుగుతాము? ఇంకా తిరగడం అవసరం లేదు. ఇప్పుడు మీరు లోపలికి పోయాక ఈయనే వెయిట్ చేయాలి, ఈయనే వెయిట్ చేయాలి. తిరగడం ఉండదు ఇక లోపలికి. కాదు, ఇప్పుడు నేను ఇడు ఉంటా కదా, అప్పుడు ఎడుకోవాలి ఇట్లా మళ్ళీ ఇట్లా పోవాలా? ఈడుంటే ఇదంతా తిరిగేసి అక్కడ చచ్చిపోతే మళ్ళీ అడిగి రావాలి. మళ్ళీ మొత్తం తిరిగేసి రావాలి. గుడి చుట్టూ తిరిగి గుండంలోకి రావాలి, గుడిలోకి రావాలి. 2 నువ్వే నాకు మంచి ఒక దగ్గర కుప్ప పెట్టేది గిట్ల లేచి ఇట్లా ఆయాలి. కన్ను సేవ్ అర్థం కదా. కన్ను ఎందుకు వెళ్ళదు అనుకున్నావు కదా, సేవ్ అన్న ఆలోచన రాలే కదా. 2 అదే నాకు పడాల్సింది. నేనే ఫస్ట్ ఇంట్లోకి పోయినా. అన్ని ఎవరు పంపిస్తారు? గుడ్. అష్ట అష్టమే. ఎందుకు పడదబ్బా? ఇది ఇది పెడితే అష్ట మొత్తం లోపలికి వస్తుంది, ఇది పెడితే అష్ట ఇదికి వస్తుంది. నేనే వినేటట్టున్నాను అబ్బా. ఫస్ట్ 8, 16 2 కాయలు లోపలికి పోయినాయి. 1 బీర్చి 17 17 8 4 + 4 6 17 16 17. ఇంకో 1 2 3 4 ఇంకొకటి 1 2 3 4 1 2 ఒక నిమిషమా. ఇదైతే డైరెక్ట్ ఇక్కడికి 8కి పోతుంది నాన్న. 1 2 3 4 5 6 7 8 ఇది ఒకటి 4 వచ్చేసింది కదా. ఇంకొక 4 ఉంది, 1 ఉంది. 4 ఇదికి 1 ఇదికి. థ్యాంక్స్ అమ్మా. ఎందుకబ్బా? అయ్యో మర్చిపోయింది. నేను ఇలా సేవ్ చేసుకోవాలా అని చూసా కానీ నేను చంపాలని ఆలోచన రాలేదు. నువ్వైతే దూకుంటుంటివా? నేను చంపేసి నేను చూడలేదు అంటుంటివి కదా, అనేపోతుంటివా? మమ్మ అంటే గుడ్డలు 2 అంటే లోపలికి పోతే కూడా మళ్ళీ ఇద్దాం అనుకుంటున్నావా? ఇంట్లో పోతే కూడా 1 మెల్లగానే. నువ్వు ఒకటే ఉన్నావు కానీ మళ్ళీ బయటకు రాకబ్బా. పోతున్నా నా ఇంకా 2 పోవాలి లోపలి. 1 నెక్స్ట్ పడితే 1 నెంబర్ 3 నెంబర్ అంతే. 3 2 పడద్దు ఏంది గడ 3 పెట్టుకో, దూరం కదా, ఆలోచన ఉండాలి. 3 1 2 3 నేను సేఫ్ ప్లేస్కి పోతాను నాన్న. 1 3 నేను సేఫ్కి పోతాను. 2 అరే నువ్వు గెలుస్తావు. ఇప్పుడు నీకు ఏంది ఇక్కడ 2 పడితే గెలుస్తావు కదా. ఎందుకు నీకు ఇదంతా రావాలి, ఇక్కడికి రావాలి. ఇప్పుడు 1 పడితే నువ్వు పోతావు గది చూసుకో. 2 నువ్వు సేఫ్. ఇంక నేను మళ్ళీ అందరికి రాను కదా. 2 చూద్దాం ఎవరం విన్ అవుతామా. నీ ఒక్క కాయ విన్ అవుతుందా? 3 అరే మనకి ఇప్పుడు 1 పడాలి. 1 పడితే నేను విన్ అవుతా. 2 అబ్బా ఇద్దరికి 1 పడాలి. చూసిందా దేవుడా ఎవరం విన్ను? నేనే విన్ కావాలి. ఫస్ట్ నేనే ఫస్ట్ విన్ అయిపోయినా. నా పందెం అయిపోలేదుగా. 1 2 నువ్వే విన్. ఇప్పుడు పులి మేక ఒక రౌండ్ ఆడేద్దాం. పులి మేక, దాని తర్వాత ఇది దాన్ని ఏమంటారు? ఏమో 2500. ఇంకో 3 తీసుకో. నేను ఇవి తీసుకుంటా. సరే మళ్ళీ మర్చిపోదు, ఉల్టా పెట్టడం. ఎట్లయినా పెడితే ఏమైతే. నేను ఇవి తీసుకుందాం అనుకున్నాను, అందుకే పెద్దగా అనిపిస్తాయి కదా, అందుకే నువ్వు ఇట్లా పెట్టేసి. నేను ఇట్లా పెట్టేస్తా. నేను ఫస్ట్ నేను విన్ అయినా కాబట్టి నేను విన్ అయ్యింది.
అంటవా ఏమంటావా అని చూసిన. అమ్మ గెలిద్దామని అన్నీ మంచి వరుస వెతుకుతున్నావు. పెట్టుకరా చూద్దాం చూద్దాం. బ్లాగ్ చేసుకున్నావు మంచిగా. అబ్బో నేను మర్చిపోయినా. అటు పెడితే ఫస్ట్ నీ లైన్ నువ్వు ఎట్లాగా బ్లాకే. బ్లాక్ బ్లాస్టర్. నా ఈ 2 దూరం ఉన్నాయి, నీ 2 దగ్గర ఉన్నాయి. మిగతా అంత సేమ్ టు సేమ్. అబ్బో నువ్వే ఇప్పుడు. అబ్బా నా గేమ్ తోటి నన్ను ఓడిస్తున్నావా? ఏం ఓడిలేదు నాన్న. ఇప్పుడు ఏం కాదు ఓడిపోవడం. కాదు, ఓడిపోతుంది తెలుసు నాకు. ఏం ఓడదు నాన్న. ఎందుకు ఓడుతుంది? అమ్మ నన్ను అటు ఇటు బ్లాక్ బస్టర్ చెప్తావా? నాకు ఇది ఉంది కదబ్బా. 2 తీస్తే నువ్వు గెలుస్తావు. నేను 2 తీయకపోతే నువ్వే అమ్మ మళ్ళా సేమ్. అటో ఇటో ఏటో దిక్కొస్తుంది. సేమ్ పొజిషన్ వచ్చింది. నువ్వు ఈడుండే, నాదొకటి ఈడుండే, ఇది ఈడుండే. గేమ్ అంతే నన్ను ఉన్నాయి కొన్ని కదా. నాది ఇది, నీది నా 2. ఇది నాదొక్కటి, ఇది 2. నువ్వు నా మధ్యలో ఉన్నావు, నేను నీ మధ్యలోకి వచ్చిన. మళ్ళీ సేమ్ పొజిషన్ వస్తున్నాం కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ నేను ఇక్కడ. కానీ ఈ 2 అయితే సేమ్ వస్తుంది. ఇప్పుడు అనుకున్నా లాస్ట్ టైం సేమ్ ఇదే పొజిషన్లో ఉండి ఒక్కటి మాత్రమే మారిస్తే నువ్వు విన్ అవుతావు, లేకపోతే నేనే విన్ అవుతా అనుకున్నా. విన్ అయిన వాళ్ళ మధ్యలో అట్లా కృష్ణ మా ఊరిని బెదిరించినా కానీ కాంప్రమైజ్ అవుతారు కానీ గొడవకి రాడు తెలుసా. ఇంత మంచోడు బంగారు తండ్రి. గుడ్. అమ్మ బ్లాక్ బాస్టర్. నేను బ్లాక్ చేస్తే నేనే బ్లాక్ అవుతాను. వెతుక మంచిగా ఉంటుంది. ఈ ఆడేటప్పుడు ఏంటంటే చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడు ఒక్క క్షణం మనం మైండ్ ఆలోచన కాస్త బయటకు వెళ్తే చూడండి మనం అవుట్ అయిపోతాం. ఆపోజిట్ టీం వాళ్ళు గెలుస్తారు. మనం ఓడిపోయినామంటే మనం మేక్ అయిపోతాం, వాళ్ళు పులి అయిపోతారు. మనం ఎప్పుడు పులిలానే ఉండాలి అంటే మన బ్రెయిన్ ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఏమంటావు అంతే కదా నాన్న? వాడు ఎక్కువ మాట్లాడదు, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలంటారు నాన్న లెక్క. మనం మేము అబ్బా నువ్వు ఎక్కువ మాట్లాడకపోతే నోరు వాసన వస్తుంది మనకు అనిపిస్తుంది.
బ్లాగ్ చేద్దాం అనుకున్నావా బాబా? ఇంత తిరుగుతుందమ్మా, ఇంతకు నా సైడ్కి ఇట్లుండే, ఇప్పుడు ఇట్లా వస్తుంది. గట్టిలో వస్తుందనా? ఉండే 2-3 టెక్నిక్స్ అంతే, అంతకుమించి ఏమి ఉండదు. నేను విన్ను. టెంగ్ 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 నేను ఎట్లా చూడలే. అదే చెప్పా కదా మనం ఒక్క క్షణము ఏంది నా ఆగు. నెక్స్ట్ ఇంకొక గేమ్ ఆడతాము. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే నెక్స్ట్ మనము ఇంకొక గేమ్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక గేమ్ కూడా చూడొచ్చు. అదేంటి అంటే గేము పచ్చీస్. మేమైతే మా ఊళ్ళో పచ్చీస్ అంటాము. మనం చిన్నగా ఉన్నప్పుడు అందరి ఇళ్ళల్లో ఉండేది కదా. ఎండాకాలం వచ్చిందంటే బయట వేడైతే బయట మంచి అరుగుల మీద కూర్చొని ఈ గేమ్ ఆడుకుంటున్నాం. ఎంతమంది గుర్తుకుంది చెప్పండి? చాలామంది అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మన అరుగుల మీద కూడా ఈ యొక్క పచ్చీస్ గేమ్ ఉండేది కదా. ఏంటి, అరుగులకి సిమెంట్ వేసినప్పుడు కట్టెపుల్ల తీసుకొని ఈ గేమ్ ఒకటి, అష్టాచెమ్మ, పులి మేక. ఎంతమంది అరుగుల మీద ఇప్పటి వరకు కూడా ఉందో గుర్తు కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. మా ఊర్లో మా ఇంట్లో ఇప్పటికి కూడా అరుగుల మీద, అరుగుల కాదు ఇంట్లో మనకి బండలు వేస్తారు కదా, బండలు వేసినప్పుడు అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో బండలు లేకుండా ప్లేస్ వస్తాయి కదా, ఆ ప్లేస్లో మేమైతే అష్టాచెమ్మ గీసుకున్నాము. దాంతోపాటు మేము పేర్లు కూడా రాసుకున్నాము. మాకు ఇప్పటికి గుర్తుకుంది. మీరు చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఎప్పుడైనా చేశారా? చేస్తే కామెంట్ సెక్షన్ చెప్పి. పిన్ని కూడా చూపించింది అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు. గోడ మీద పేర్లు రాసుకుంటాం. ఇప్పుడు కూడా ఉన్నాయి పేర్లు. గోడ పైన కాదని నేను చెప్పింది. ఇప్పుడు ఫ్లోర్ ఉంది కదా, ఫ్లోర్ పైన ఇప్పుడు 2 బండలు ఉన్నాయి అనుకో, ఇదొక బండ ఇదొక బండ, మధ్యలో గ్యాప్ వస్తాయి కదా, ఇక్కడ సిమెంట్తో చేస్తారు కదా. ఈ ప్లేస్లో ఈ సిమెంట్ పైన మేము పేర్లు రాసుకున్నాము. తర్వాత ఏ సంవత్సరం కట్టిందో ఆ సంవత్సరం రాసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం దీంతో ఆడదాం. ఇవి ఏంటి, వీటిని ఏమంటారు? గవ్వలు అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో ఈ యొక్క పచ్చీస్ ఎట్లా ఆడొచ్చో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత. బాయ్. అఖిల్.